హాయ్ డార్లింగ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేనైతే స్నాక్స్ తింటానని ఇంక బయటికైతే వచ్చేసాను. స్నాక్స్ అయితే ఈరోజు బండి పెట్టలేదని అలా అని చికెన్ తీసేసుకున్నాను. చికెన్ని బాగా కడిగేసాను. తర్వాత ఆనియన్ ఇంకా టమాటో అనేది బాగా కట్ చేసేసాను. ఇంకా రైస్ కుక్కర్లో నెయ్యి అనేది వేసి బాగా కలిపేసాను. నెయ్యి అనేది కరిగిన తర్వాత అక్కడ జీలకర్ర, ఆవాలు ఇంకా ఎండుమిర్చి వేసేసాను. వేసాక అది కొద్దిగా వేడయ్యాక ఆనియన్ అనేది వేసేసాను. ఆనియన్ తర్వాత చికెన్ వేసేసాను. చికెన్ వేసి బాగా కలిపేసాను. బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూతేసి కప్పేసాను. అప్పుడు మార్నింగ్ అనేది ఎగ్ పెట్టాను. ఆ ఎగ్ అనేది తినేసాను. మూత అనేది తీసేసాను. తీసేసి టమాటా అనేది వేసేసాను. టమాటా వేసి బాగా కలిపేసి ఇంకో 5 నిమిషాలు కప్పేసాను. 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ తీసేసి బాగా కలిపేసాను. కలిపేసి అందులో కారం ఇంకా పసుపు ఇంకా జీలకర్ర పొడి వేసి బాగా కలిపేసాను. బాగా కలిపి మళ్ళీ ఇంకా మూత అనేది మళ్ళీ కప్పేసాను. ఒక 2 మినిట్ అనేది కప్పేసాను. మళ్ళీ 2 మినిట్ అయ్యాక బయటికి తీసేసాను. బాగా కలిపేసాను. వాటర్ అనేది కర్రీలో కావాలని అందుకే నాకు కావాల్సిన వాటర్ అనేది 3 కప్స్ వేసేసాను. 3 కప్స్ వాటర్ వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత వేసేసాను. మూత వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి అందులో ధనియాల పొడి ఇంకా గరం మసాలా ఇంకా చికెన్ మసాలా అనేది వేసేసాను. చికెన్ మసాలా వేసి బాగా కలిపేసాను. కలిపేసి ఇంకా మా కర్రీ అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను. బాయ్.